హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. ఈరోజు నేను ఒక తైలం చూపిస్తాను. అంటే పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు, కాలు నొప్పులు, ఛాతీ మీద నెమ్ము వచ్చింది, వెనుక నొప్పి అంటారు కదా, అది ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఆ తైలము, ఆ నొప్పి వచ్చినప్పుడు ఆ తైలం రాసుకుంటే నొప్పి తగ్గుతుందండి. అది ఎలా చేయాలో చూపిస్తాను నేను. మా మమ్మీ వాళ్ళు నేర్పించారండి, మాకు చూపిస్తారండి. పొయ్యి మంటేస్తూ సన్న సెగల పెట్టుకోవాలండి. ఇదిగోండి, దానికి ఏమేమి కావాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇది పచ్చకర్పూరం అండి. ఇది కొంచెం పచ్చకర్పూరము, 3 ఎల్లిపాయలు. కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఎల్లిపాయ దంచుకోవాలండి. పొట్టుతోటే దంచుకోవాలి ఎల్లిపాయ. కొంచెం లైట్గా ఇట్లా దంచుకుంటే చాలు. ఇవి మనం రాసుకున్నప్పుడు కొంచెము కాపర పెట్టుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవి మనం ఈ తైలం పెట్టుకున్నప్పుడు కొంచెం బట్ట తీసుకొని కాపుకోవాలండి, వేడి చేసి. చాలా వరకు చాలా రిలీఫ్గా ఉంటుంది, నొప్పి కూడా తగ్గిపోతుందండి మనకి. చాలా మంచిదండి ఎల్లిపాయలు. పచ్చికర్పూరం వేసుకోవాలండి. కొంచెం రెడ్గా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇది అంతేనండి. ఇప్పుడు కొంచెం ఇట్లా పొగలు వచ్చేటప్పుడు మనము పొయ్యి కట్టేసుకోవాలండి. ఇది ఒక బాటిల్లో పోసి పెట్టుకోవచ్చు. మనం పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం వేడి చేసి పెట్టుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుందండి. ఈ తైలం మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి.